ప్రతి ఉదయం అదే కథ. బరువు చూసుకునే మెషిన్ ఎక్కడం. మనసులో ఒక చిన్న ఆశ, కాని కొంచెం భయం కూడా. ఈ రోజైనా ఆ నంబర్ మారుతుందేమోనని ఒక చిన్న ఎదురుచూపు. అయినా సరే ఆ నంబరు అస్సలు కదిలేది కాదు. మొండిగా అక్కడే ఉండేది. కొన్నిసార్లైతే పెరిగేది కూడా. అదేంటో అస్సలు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే తను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. తినడం తగ్గించాడు, బయట స్నాక్స్ మానేశాడు, నీళ్లు బాగా తాగుతున్నాడు, వీలైనప్పుడల్లా నడుస్తున్నాడు కూడా. అయినా సరే ఫలితం మాత్రం శూన్యం. మొదట్లో అంతా తనదే తప్పేమో అనుకున్నాడు, నేనేదో సరిగ్గా చెయ్యట్లేదేమో అని. కానీ నెమ్మదిగా తను ఇప్పటిదాకా అస్సలు పట్టించుకొని కొన్ని చిన్న చిన్న విషయాలు తన దృష్టికి రావడం మొదలయ్యాయి. ఉదాహరణకి నిద్ర. రోజూ ఆలస్యంగా పడుకోవడం. దాంతో సరిగ్గా నిద్ర ఉండేది కాదు. ఇక మరుసటి రోజు పొద్దున్నే లేవగానే భలే నీరసంగా ఉండేది. ఆ నీరసం రోజంతా ఏది పడితే అది తినాలనే కోరికను పుట్టించేది. నిజమే, తినేది తగ్గించాడు. కాని ఆ తిండిలో బ్యాలెన్స్ లేదు. కొన్నిసార్లు చూస్తే ప్లేట్లో ఉత్త అన్నం తప్ప ఇంకేముండేది కాదు. దానికి తోడు సరైన ప్రోటీన్ గాని కూరగాయలు గాని ఉండేది కావు. దాంతో కడుపైతే నిండేది, కాని ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండేది కాదు. కాసేపటికే మళ్ళీ సైలెంట్గా ఆకలి మొదలయ్యేది. ఇక స్ట్రెస్, అది ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉండేది. పైకి పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం కంటిన్యూస్గా ఉండేది. దాని ఫలితమేంటంటే తనకు తెలియకుండానే ఆ హడావిడిలో టెన్షన్లో ఉన్నప్పుడు తినడమే ఒక రిలీఫ్లాగా అనిపించేది. శారీరక శ్రమ విషయంలోనూ అంతే. ఒకరోజు విపరీతంగా కష్టపడేవాడు, చెమటలు పట్టేసే అంతలా. ఇంకో రోజు అస్సలు కదలకుండా సోఫాకే అతుక్కుపోయేవాడు. అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు. దాంతో బాడీకి కూడా అర్థమయ్యేది కాదు దేనికి ప్రిపేర్ అవ్వాలో. అన్నింటికన్నా ముఖ్యంగా సహనం. మార్పు అనేది రోజుల్లోనే వచ్చేయాలని అనుకున్నాడు. కాని మన శరీరం అలా పనిచేయదు కదా. దానికి దాని సొంత టైం ఉంటుంది. అది చాలా నెమ్మదిగా తనును తాను సర్దుబాటు చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ పనిచేస్తుంది. అలాంటి టైంలోనే ఒకరోజు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరంతో ఫైట్ చేయడం ఆపేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని. బహుశా అదే అసలైన టర్నింగ్ పాయింట్. అప్పటినుంచి చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టాడు. మరీ పెద్దవి కాదు, చాలా చిన్నవి. కాస్త ముందుగా పడుకోవడం, భోజనంలో కొంచెం ప్రోటీనుండేలా చూసుకోవడం, తింటున్నప్పుడు ఫోన్, టీవీ లాంటివి పక్కన పెట్టి కేవలం తిండిమీదే దృష్టి పెట్టడం, కడుపు నిండింది అననిపించగానే ఆపేయడం. వ్యాయామం విషయంలో కూడా అంతే. ఎంతసేపు చేశామన్న దానికంటే రోజూ చేస్తున్నామా లేదా అన్నదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పర్ఫెక్ట్గా చెయ్యకపోయినా పర్లేదు, కానీ రోజూ కాసేపు నడవడం మాత్రం అలవాట్చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. పెద్దగా నాటకీయమైన మార్పులేమీ లేవు. అంతా మామూలుగానే ఉంది. కాని తన లోపల మాత్రం ఏదో తెలియని మార్పు చాలా సైలెంట్గా మొదలైంది. ఆ మార్పులు బయటికి కనిపించకముందే ముందు తనకి అనుభవంలోకి వచ్చాయి. ఎలాగంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, అనవసరమైన తిండి కోరికలు బాగా తగ్గాయి, అన్నింటికన్నా ముఖ్యంగా ఫుడ్ విషయంలో మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇలా అన్నీ జరుగుతుండగా ఒకరోజు ఉదయం ఫైనల్గా ఆ వేయింగ్ మెషీన్ మీద నంబర్ మారింది. అదేదో పెద్ద మార్పు కాదు, జస్ట్ ఒక చిన్న కదలిక. కాని ఈసారి ఆ మార్పు ఎందుకొచ్చిందో తనకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అసలైన మార్పు అనేది ఆ వేయింగ్ మెషీన్ మీద నంబర్ మారడానికి చాలా రోజుల ముందే మొదలైంది తన లోపల. అప్పుడు అర్థమైంది, బరువు తగ్గడమంటే కేవలం తక్కువ తినడం గురించి కాదు. అది బ్యాలెన్స్, కన్సిస్టెన్సీ, అన్నింటికన్నా ముఖ్యంగా మన శరీరం ఏం చెప్తోందో దాన్ని వినడం గురించి అని. ఒక్కసారి ఆ క్లారిటీ వచ్చాక ఈ ప్రయాణం ఇక మీదట ఒక పెద్ద పోరాటంలా అనిపించలేదు. ఇది కష్టమేమో అన్న ఫీలింగ్ పోయి చివరికి ఇది సాధ్యమే అనిపించింది.